అశుభాలు అశ్వప్రాలు అంటే దుష్ప్రాలు ఏవైతే మనం గంగా స్నానాలు చేసినటువంటి ఒక ఫలితం జరుగుతుంది. అట్లాగే మనం బాగుండడమే కాకుండా వాళ్ళ వలన వాళ్ళు చేసేటువంటి యొక్క మంచి పనులు సత్కార్యముల వలన ఏ కాలంలో వర్షాలు పడాలో దేశం క్షోభరహిత, దేశమంతా కూడా దుర్భిక్షం పాలకుండా ఉంటుంది. అట్లాగే అపుత్ర పుత్రుడే సంతు అది పట్టుకొని ప్రతిరోజు మీద కొంత సమయాన్ని దానికి కేటాయిస్తే పెరుగుచ్చదే అని చెప్పని చేసేటువంటి పెరుగుచ్చదే. అట్లాగే ఇవాళ ఉదయం చేస్తే ఇక్కడ రాత్రి కాలం పోతుంది, ఇవాళ సాయంకాలం చేస్తే ఇవాళ ఉదయం కాలం పోతుంది. అట్లయితే మనకి అన్ని శుభఫలితాలు జరుగుతాయి. ఏదైనా ఆపద వచ్చినా కూడా అట్లా వచ్చి చూసి వెళ్ళిపోతాయి, ఎప్పుడు మన దగ్గర ఉండవు. అంటే ధనం ఒకటి ఆపద ఒకటి ఇవాళ నుంచి సంకల్పం చేసుకోండి, ఆ రోజులో కొంత సమయాన్ని అని చెప్పని విశ్వాసంతో చెబుతూ అట్లాగే మీ కలియుగ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అనుగ్రహించాక అందరికీ కూడా శుభములు కలగాలి అని, అందరూ కూడా సత్సంతాన సౌభాగ్యాభివృద్ధి కలిగి ఉండాలి అని, ఆరోగ్యంతో ఉండాలి అని, అనారోగ్యం తొలగిపోవాలి అని భగవంతుడు సాక్షిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ అక్కడ పురుషుడు బ్రాహ్మణే బాధిస్తాడు. ముందుగా బ్రాహ్మణ నిర్వహించినటువంటి శాస్త్రి గారిని మరొకసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి